హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మనలో ఉన్న కొన్ని మార్చుకోలేని అలవాట్లను ప్రాక్టికల్గా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మాట్లాడుకోబోయే విషయాలను మీరు ప్రాక్టికల్గా పాటిస్తే మీరు ఏ అలవాటునైనా సులభంగా వదిలేయొచ్చు. మీ మనస్సును కూడా మీకు కావాల్సిన విధంగా నియంత్రించవచ్చు. నేను మీ విల్ పవర్, క్రమశిక్షణ, సెల్ఫ్ కంట్రోల్, ధ్యానం, వ్యాయామం, పుస్తకాలు చదవడం వాటి గురించి మాట్లాడడం లేదు. కానీ దీనికి మీరు ఇంకొంచెం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. దీనికి వచ్చే రిజల్ట్స్ కూడా ఎల్లప్పుడూ అలాగే ఉంటుంది. మీ కోరిక ప్రకారం మీ అలవాట్లను మరియు మీ మనసును రెండింటినీ మీకు కావాల్సినట్టుగా నియంత్రించగలుగుతారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొదట పరిష్కారం లేదా మొదటి ట్రీట్మెంట్గా మనం ఇంగ్లీష్ మెడిసిన్ను పరిగణలోకి తీసుకోవచ్చు. ఇది మన సమస్య యొక్క లోతుల్లోంచి అంటే దాని మూలాన్ని తగ్గించడంలో విఫలం అవుతుంది అనే చెప్పుకోవాలి. వీటి ద్వారా మన సమస్య యొక్క మూలాలకు ఎటువంటి పరిష్కారం అంటే ఎటువంటి నివారణ దొరకదు. మరి రెండవ పరిష్కారంగా మనం ఆయుర్వేదాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. దీని పద్ధతి, పనితీరు నెమ్మదిగా ఉన్నప్పటికీ దీని ట్రీట్మెంట్ అంటే రిజల్ట్ మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది. మన సమస్యను మూలాల్లోకి వెళ్ళి వెతికి పట్టుకుని పరిష్కరిస్తుంది. అలాంటి ఆయుర్వేదం ద్వారా మనం ఏ అలవాటు నుంచైనా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడొచ్చు. ఏంటి, అలవాట్లు మానుకోవడంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటే అవును ఉంటాయి. ఎలాంటివి అంటే మన విల్ పవర్ను కానీ, డిసిప్లిన్ను కానీ, సెల్ఫ్ కంట్రోల్ను కనుక వాడి మన హ్యాబిట్స్ను మార్చుకోవాలి అనుకుంటే మనకు కావాల్సిన పని జరగకపోగా లేనిపోని యాంగ్జైటీ ఇష్యూస్ వస్తాయి. దాని ద్వారా టైర్డ్ అయిపోయి స్ట్రెస్కి లోనై మీరు ఉన్న అలవాటునే మునుపటి కన్నా ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి సిగరెట్ తాగడం, ఫోన్ చూడడం, ఎక్కువ కోపం రావడం, ఎక్కువగా నిద్రపోవడం, ఫాస్ట్ ఫుడ్ని మానలేకపోవడం. వీటన్నిటినీ ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే అంత ఎక్కువగా మీరు ఎఫెక్ట్ అవుతారు. రెండవది, మీ టైం అంతా నేను ఇలా చెయ్యాలి, అలా ఉండాలి అని మిమ్మల్ని మీరు బలవంతంగా సెల్ఫ్ కంట్రోల్ చేయడంలోనే గడిచిపోతుంది. అంటే మొత్తానికి మీ టైం అంతా అక్కడే వృధా అయిపోతుంది. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే మీరు ఏదన్నా ఇది చేయకూడదు అని బలవంతంగా ఆపటానికి చూస్తే, ఉదాహరణకి నో ఫ్యాప్ని తీసుకోండి. మీరు ఇంకెప్పుడు మాస్టర్బేషన్ చెయ్యను, ఫోన్ చూడను అని అనుకున్నంతసేపు పట్టదు మీ మైండ్ మీ విల్ పవర్ను కంట్రోల్ చేసి మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి. సరే, ఇది కాకుండా మనం తినే ఫుడ్ గురించే మాట్లాడుకుంటే, సపోజ్ మనం ఏదో ఒక డైట్లో ఉన్నాం, మన ఫ్రెండ్స్ మన పక్కనే ఉండి ఒక బర్గర్ తింటున్నారు. అలాంటి సమయంలో మీ మైండ్ మిమ్మల్ని ఎలా అయినా కన్విన్స్ చేసి మీరు ఆ ఫుడ్ తినేలా ప్రేరేపిస్తుంది. ఇదంతా మీ చుట్టూ మీరు చూస్తున్నప్పుడు జరిగే పనుల వల్ల కావచ్చు, లేదా మీరు వినే సంఘటనల వల్ల కావచ్చు. రీజన్ ఏదైనప్పటికీ మీ మైండ్ మిమ్మల్ని కన్విన్స్ అయితే తప్పక చేస్తుంది. ఎంత కన్విన్స్ చేస్తుంది అంటే మనందరికీ వెజిటేబుల్స్లో కాకరకాయ ఆరోగ్యానికి మంచిదని తెలుసు. కానీ దాన్ని తినేవాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మహా అయితే 100లో ఒక 10 మంది. అలాగే రన్నింగ్ చేయడం మన హెల్త్కి మంచిదని అందరికీ తెలుసు. కానీ ఎంతమంది చేస్తున్నారు? మరి ప్రతి చోట మన విల్ పవర్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఎక్కడ మొదలైంది? వీటన్నిటి నుంచి బయటపడడం ఎలా? దీనికి పరిష్కారం ఏంటి? ఇవన్నీ మనకి అర్థం కావాలి అంటే మొదట మనం మార్క్ మాన్సన్ అనే ఒక వ్యక్తి రాసిన పుస్తకం గురించి తెలుసుకోవాలి. ఈ బుక్లో మార్క్ డానియల్ యొక్క 2 బ్రెయిన్స్ యొక్క ఫిలాసఫీ గురించి తెలిపారు. ఈ డానియల్ కూడా థింక్ ఫాస్ట్ అండ్ స్లో అనే ఒక బుక్ను రచించారు. ఈయన గొప్ప రచయిత. మన మైండ్ సహజంగా 2 విధాలుగా పనిచేస్తుందని డానియల్ చెప్పాడు. అందులో ఒకటి థింకింగ్ బ్రెయిన్ అయితే మరొకటి ఫీలింగ్ బ్రెయిన్. మొదట మనం థింకింగ్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటే దీని పేరు బట్టి ఇది చేసే పనిలో ఆలోచించడం అని మనకి అర్థమవుతుంది. ఉదాహరణకి ఒకవేళ మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు, అరే ఈ వీడియో బాగుంది, ఇందులో కంటెంట్ బాగుంది, మనకి సులభంగా అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే ఇదంతా థింకింగ్ బ్రెయిన్ ద్వారా మీకు అనిపిస్తుందని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని మీరు లాజికల్గా ఆలోచిస్తున్నారు అంటే అదంతా ఈ థింకింగ్ బ్రెయిన్ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే దీన్ని లాజికల్ బ్రెయిన్ అని కూడా అంటారు. ఇంత లాజికల్గా ఆలోచించిన ఈ బ్రెయిన్ ఫీలింగ్ బ్రెయిన్ ముందు తక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ బ్రెయిన్కి ఎటువంటి ఎమోషన్స్ కూడా అర్థం కావు. ఇప్పుడు మనం రెండవదైన ఫీలింగ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఈ బ్రెయిన్ కేవలం ఎమోషన్స్ను మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు ప్రేమ, భయం, కోపం, జాలి ఇలాంటి ఏ ఫీలింగ్ అయినా దీని వెనుక ఫీలింగ్ బ్రెయిన్ ఉంటుంది. ఈ బ్రెయిన్ మీతో ఏదైనా ఒక పని చేయించాలి అని ఫిక్స్ అయితే మీరు ఎంత బాధలో ఉన్నా, కోపంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఎంత బలవంతంగా అయినా ఆ పనిని ఆపాలని చూసినా ఆ పని జరగక మానదు. ఎలా అయినా సరే ఈ ఫీలింగ్ బ్రెయిన్ మిమ్మల్ని కన్విన్స్ చేసి ఆ పనిని మీతో తప్పక చేయిస్తుంది. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి పరిష్కారం ఏంటి అంటే దీనికి ఒకే ఒక్క ట్రీట్మెంట్ ఉంది. దానికన్నా ముందు మీకు ఇంకా బాగా అర్థం అవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. మామూలుగా ఎవరైనా ఒక అబ్బాయి ఈరోజు నేను ఎలాగైనా ఒక 4 గంటలు తప్పక చదవాలి అని కూర్చుంటే ఈలోపు అతని మైండ్లో లేదు నెట్ఫ్లిక్స్లో మంచి సిరీస్ వచ్చింది చూడాలి అనే ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఉదాహరణలో 4 గంటలు చదువుకోవాలి అన్న ఆలోచన థింకింగ్ బ్రెయిన్కి సంబంధించిందైతే, లేదు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయాలి అన్న ఆలోచన ఫీలింగ్ బ్రెయిన్ది. దీన్ని బట్టి ఇలాంటి సిచ్యువేషన్లో సాధారణంగా ఎవరైనా
నెట్ఫ్లిక్స్ వైపే వెళ్తారు. అంటే ఫీలింగ్ బ్రెయిన్ చెప్పిందే వింటారు. దీని ముందు విల్ పవర్ కూడా నిలబడలేదు. ఈ విధంగా ఫీలింగ్ బ్రెయిన్ థింకింగ్ బ్రెయిన్పై నెగ్గుతుంది. మరి ఈ ఫీలింగ్ బ్రెయిన్ను ఎలా ఓడించాలి అంటే, ఈ ఫీలింగ్ బ్రెయిన్ను మనం కేవలం ఫీలింగ్స్తో మాత్రమే ఓడించగలం. మనం ఎప్పటి వరకు థింకింగ్ బ్రెయిన్ ద్వారా దాన్ని ఓడించడానికి ప్రయత్నించాం కాబట్టి విజయం సాధించలేకపోయాం. ఈ ఫీలింగ్ బ్రెయిన్ను ఫీలింగ్స్తోనే ఓడించాలి కాబట్టి మనకు ఉన్న ఫీలింగ్స్ కూడా ఒకదాన్ని మించింది ఒకటై ఉండాలి. పైన చెప్పుకున్న ఉదాహరణ ప్రకారమే ఒకవేళ మనం 4 గంటలు చదవాలి అనుకున్నాం, కానీ దాంతోపాటు నెట్ఫ్లిక్స్ చూడాలి, నిద్రపోవాలి, ఆడుకోవాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఉన్నాయి. అంటే అది థింకింగ్ బ్రెయిన్ ద్వారా జరుగుతుందని అర్థం. అలా కాకుండా నేను ఈరోజు 4 గంటలు చదివితే నా భవిష్యత్తు బాగుంటుంది, నేను కేవలం ఈ 4 గంటలు చదవడం వల్ల నేను మంచి పొజిషన్లో ఉంటాను, లేదా నేను ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వ్యర్థం అయిపోతుంది అని అనుకుంటే మీరు గెలిచినట్టే. లేదు అంటే మీరు ఇలా కూడా అనుకోవచ్చు, నేను గనక ఇప్పుడు సమయాన్ని వృధా చేస్తే ఈ సమయం మళ్ళీ నాకు తిరిగి రాదు, నేను చాలా కోల్పోతాను. ఈ విధంగా కూడా మీరు ఎమోషనల్గా గెలవచ్చు. మీ ఆలోచన ఎలా ఉండాలి అంటే, మీ ముందు ఈ నెట్ఫ్లిక్స్, గేమ్స్, నిద్ర ఇలాంటి కాన్సెప్ట్స్ కలిగిన ఆలోచనలన్నీ చాలా చిన్నవిగా అనిపించాలి. మొత్తానికి మీరు మీ బ్రెయిన్ మొత్తాన్ని పాజిటివ్ ఫీలింగ్స్తో నింపుతూ ఉండాలి. కానీ ఏ ఫీలింగ్ గురించైనా 2 కాన్సెప్ట్స్ ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి. మొదటిది, నేను ఈ పని చేస్తే ఏం జరుగుతుంది. రెండవది, నేను ఈ పని చేయకపోతే ఏం జరుగుతుంది. ఇవి 2 ఫీలింగ్స్ను ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని పని మొదలు పెడితే ఆ పని తప్పకుండా సఫలమవుతుంది. ఇలాంటి పాజిటివ్ ఆలోచనలతో మన బ్రెయిన్ను ప్రాక్టికల్గా మేనేజ్ చేయగలిగితే మన అలవాటును మనం చాలా వరకు మార్చుకోవచ్చు.